ఎందుకంటే ఈరోజు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను తీసుకురావడం జరిగింది. ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఒక ఆలోచనతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రాయలసీమ అంటే ఎందుకు ఈ ముఖ్యమంత్రికి అంత చిన్న చూపు అని మేము అడుగుతున్నాం. ఈ రాయలసీమలోనే పుట్టారు, రాయలసీమలోనే పెరిగారు, రాయలసీమ వాసి అని చెప్పుకుంటారు. అలాగే ఈరోజు రాయలసీమలో అనే అధికారం నేను రాయలసీమ వాసిని, దాంతోనే అధికారం చలాయిస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమకు ఎందుకు చిన్న చూపు? ఈరోజు ఏవి రాయలసీమకు వచ్చినా కూడా వాటికి ద్రోహం చేయడం ఎందుకు అని మేము ఒక రాయలసీమ వాసిగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే చూస్తున్నాము. రామానాయుడు గారు చెప్తారు ఇది 2020లోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని. అదే మేము ఈరోజు చెప్తున్నాం 2020లో కాదు, 2020లో మే 5వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ ప్రాజెక్టును చేయడం జరిగింది. సో పేద ప్రజల కోసం, రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారని తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే